अपि चेतसि पापेभ्यः सर्वेभ्यः पापकृतमः सर्वं ज्ञानप्लवेनैव विजुनं संतरिष्यसि। अपि चेतसि पापेभ्यः सर्वेभ्यः पापकृतमः सर्वं జ్ఞానప్లవేనైవ విజునం సంతరిష్యసి। నువ్వు ఒక మహాపాపాత్ముడు కన్నా ఇంకా పాపాత్ముడు అయినా అంతటి పాపం కూడాను ఒక్క ఆత్మజ్ఞానం వీచుకలో అంతా భస్మీపటలమైపోతుంది. నేను ఎంత పాపాత్ముడు అని చూసుకోకు. ఎంత పాపాత్ముడైనా కూర్చుని ధ్యానం చేయి. నీ పాపం అంతా నీ ధ్యానంలో నీ ఆత్మ యొక్క అనుభూతిలో అది భస్మీపటలమైపోతుంది. ఎప్పుడైతే నీ మూడో కన్ను తెరుచుకుందో నువ్వు చేసుకున్న పాపాలన్నీ నీ మూడో కన్నులో భస్మం అయిపోతాయి. అదే శివుడు మూడో కన్ను తెరిస్తే అక్కడ ఉన్నవాళ్ళందరూ భస్మం అయిపోతారండి. పక్కవాళ్ళు భస్మం కాదు, అదంతా ఒక చక్కటి కథలు అల్లారు పురాణాల్లో. నీ మూడో కన్ను వల్ల నీ పాపాలన్నీ భస్మీపటం అయిపోతాయి. నీ ఆత్మజ్ఞానం వీచిక వల్ల, ఒక్క ఆత్మజ్ఞానం వీచిక వల్ల నువ్వు ఎంతటి పాపాత్ములమైనా సకల పాపాలు భస్మం అయిపోతాయి. నువ్వు నీ మిగతా ధర్మాన్ని పక్కన పెట్టు. రోజు తినాలా? అవసరమా? రోజు తినాలా? వారానికి ఒక రోజు తింటే సరిపోలే? చక్కగా ధ్యానం చేసుకోవచ్చుగా. ఎంతటి ఆత్మశక్తి వస్తుందో.